చాలా భయం భయంగా అయితే ఉంది. కింద ఇంకో గ్లాస్ ఏమీ లేదు, ఊగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సందీప్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వైజాగ్ లో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసామండి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. వైజాగ్ లోని రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. దీనికైతే చాలా హైప్ ఉంది. హైప్ నిజమేనా కాదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. మాకు కూడా తెలియదు ఎలా ఉంటుందో. మేమైతే కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాము. సో ఈ టైంలోని ఈ లొకేషన్ అలాగే వ్యూ ఎలాగుంటది ఏంటనేది మొత్తం చూద్దాము. వీడియో మొత్తం చూసేయండి లాస్ట్ వరకుని, స్కిప్ చేయకుండా. ఫుల్ రష్ ఉందండి. సో అందుకే అందరినీ వాకింగ్ చేసి తీసుకెళ్తున్నాను. వాకింగ్ చేయడానికి కారణం ఏంటంటే కార్ పార్కింగ్ లేదు. సో పార్కింగ్ వాళ్ళు కిందనే పార్కింగ్ చేసుకోమన్నారు. అందుకే మెల్లిగా నడుచుకుంటూ పైకి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? గ్లాస్ బ్రిడ్జ్ వచ్చాం. గ్లాస్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, ఎక్కేస్తావు? ఇదైతే చిన్న గ్లాస్ బ్రిడ్జ్, జస్ట్ షో కోసం పెట్టారు. ఇలాంటిదే మనం పెద్ద చూపెడతాం. అయితే ఉన్నాయండి, ఫ్యామిలీ కాంబో కూడా ఉంది. అలాగే దాంట్లో అయితే పేరెంట్స్ ప్లస్ 2 కిడ్స్. మాకైతే మా ఫ్యామిలీకి అది సరిపోతుంది. అది 800 రూపీస్ అంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ కానీ మేము 11కి వచ్చామండి. ఇప్పుడు టైం చూడండి 1 అవుతుంది. 1 o'clock నుంచి వెయిటింగ్ అనమాట. ఇంకా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నదో. క్రౌడ్ మాత్రం తగ్గట్లేదు. అలాగే మండే అనుకుని ఫ్రీగా ఉంటుందేమో అని వచ్చాము, కానీ చాలా టైం పట్టేస్తుంది. 20 మెంబర్స్ పంపిస్తున్నారండి లోపలికి. అందరికీ ఎలా లేదు. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ చూసి వచ్చేస్తున్నారు. అలాగే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత కూడా ఇక్కడ ఒక 20 మెంబర్స్ లా ఉన్నారు చూడండి. ఇక్కడ మళ్ళీ ఆగాలి గ్లాస్ బ్రిడ్జ్ మీదే. ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే స్టార్టింగ్ లో చూసి వచ్చారో వాళ్ళ తర్వాత వీళ్ళు పంపిస్తున్నారు అన్నమాట. గ్లాస్ ఏమి లేదు. గ్లాస్ అయితే ఊగుతుంది. కొంచెం భయం వేస్తుందా? ఏది భయం వేస్తుందా? నీకు నీకు భయం వేస్తుందా? నీకేం భయం లేదా? భయపడ్డాడు అమ్మా అని. కొంచెం ఊగుతుంది రో. ఫైనలీ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వచ్చాం ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా రోజు నుంచి అనుకుంటున్నా రావాలని, బట్ అవ్వలేదు. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వెయిటింగ్ టైమే కొంచెం లేట్గా ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఎవరైనా రావచ్చు ఇక్కడికి. చాలా మంచి ప్లేస్ అండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.